All of you, I am K. Shivkumar, lecturer in statistics, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nana University, Rajahmundry. మన థర్డ్ ఇయర్లో ఫిఫ్త్ సెమ్ చూసుకుంటే ఫిఫ్త్ సెమ్లో 5B పేపర్ ఏంటి మనకి శాంప్లింగ్ అండ్ డిజైన్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్. ఈ శాంప్లింగ్ అండ్ డిజైన్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్లో సెకండ్ యూనిట్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఆల్రెడీ ఫస్ట్ యూనిట్ అనేది మనకి కంప్లీట్ అయింది. అలాగే సెకండ్ యూనిట్లో కూడా మనకి 2 టాపిక్స్ 2 క్లాసెస్లో మనం 2 టాపిక్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు థర్డ్ క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. మనం ఫస్ట్ క్లాస్లో ఏమేమి చెప్పుకున్నాం? సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ అంటే ఏంటి, సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ అంటే ఏం చెప్పుకున్నాం. అలాగే సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ విత్ రిప్లేస్మెంట్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అలాగే సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ వితౌట్ రీప్లేస్మెంట్ SRSWR అంటే ఏంటో చెప్పుకున్నాం. అలాగే సెలెక్టింగ్ ప్రొసీజర్ ఫర్ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్. ఎలా 2 టైప్స్ ఉంటాయన్నో. 2 టైప్స్ ఏంటి? లాటరీ మెథడ్, మెకానికల్ ర్యాండమైజింగ్ మెథడ్. అలాగే నెక్స్ట్ వచ్చేసి నొటేషన్స్ అండ్ టెర్మినాలజీ గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇలాగే సెకండ్ క్లాస్లో దీని మీద మనం థియరమ్స్ 4 థియరమ్స్ మనం ప్రూవ్ చేసుకోవడం జరిగింది. ఫస్ట్ థియరం ఏంటి? The probability of selecting any unit from the population is same as the probability of selecting the first unit. Individual notation ఏమని అడిగాడు? P of ER equal to P of E1 equal to 1 by capital N అని చూపించమన్నాడు. ప్రూవ్ చేసాం. సెకండ్ థియరం ఏంటి? ఇన్ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ విత్ రీప్లేస్మెంట్ ఇన్ SRSWR శాంపుల్ మీన్ ఈజ్ అన్ అన్బయాస్డ్ ఎస్టిమేటర్ ఆఫ్ ది పాపులేషన్ మీన్. అది కూడా ప్రూవ్ చేసాం. ఏంటి? శాంపుల్ మీన్ ఈజ్ అన్ అన్బయాస్డ్ ఎస్టిమేటర్ ఫర్ పాపులేషన్ మీన్. ఎక్కడ? SRSWR దగ్గర. అది ప్రూవ్ చేసాం. థర్డ్ ఏంటి? ఇన్ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ వితౌట్ రీప్లేస్మెంట్ SRSWR శాంపుల్ మీన్ ఈజ్ అన్ అన్బయాస్డ్ ఎస్టిమేటర్ ఫర్ ది పాపులేషన్ మీన్. ఇది కూడా అంతే. శాంపుల్ మీన్ ఈజ్ అన్బయాస్డ్ ఎస్టిమేటర్ ఫర్ పాపులేషన్ మీన్ అవుతుందని SRSWR దగ్గర కూడా మనం ప్రూవ్ చేసాం. నెక్స్ట్ ఫోర్త్ ఏంటి? ఇన్ యూజువల్ నోటేషన్ SRSWR వేరియన్స్ ఆఫ్ yn బార్ ఈక్వల్ టు వేరియన్స్ ఆఫ్ స్మాల్ yn బార్ ఈక్వల్ టు క్యాపిటల్ N మైనస్ 1 బై క్యాపిటల్ N ఇంటూ స్మాల్ n S స్క్వేర్. అది కూడా మనం ప్రూవ్ చేయడం జరిగింది. ఇక్కడికి 2 క్లాసెస్లో మనం అంతవరకు చెప్పుకున్నాం. నెక్స్ట్ థర్డ్ క్లాస్ వచ్చేసి ఏంటి మనకి? ఫిఫ్త్ థియరం. ఈ థియరం ఏంటో చూద్దాం. ఈ థియరం ఏంటి? ఫిఫ్త్ థియరం. ఇన్ యూజువల్ నోటేషన్ వేరియన్స్ ఆఫ్ y బార్ n ఈక్వల్ టు క్యాపిటల్ N మైనస్ స్మాల్ n బై క్యాపిటల్ N ఇంటూ స్మాల్ n S స్క్వేర్ అని చెప్పించమన్నాడు. ఎక్కడ? సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ వితౌట్ రీప్లేస్మెంట్ ఇన్ SRSWR దగ్గర వేరియన్స్ ఆఫ్ స్మాల్ y బార్ n ఈక్వల్ టు క్యాపిటల్ N మైనస్ స్మాల్ n బై క్యాపిటల్ N ఇంటూ స్మాల్ n ఇంటూ S స్క్వేర్. ప్రూఫ్ మనం ఫస్ట్ ఏం రాసుకోవాలన్నాం? లెట్ y1 క్యాపిటల్ Y1 y2 ఆఫ్ ఎక్సెట్రా క్యాపిటల్ yn ఆర్ పాపులేషన్ యూనిట్స్. అవునా? అలాగే స్మాల్ y1 y2 ఆఫ్ ఎక్సెట్రా స్మాల్ yn ఆర్ శాంపుల్ యూనిట్స్. ఫస్ట్ ఏం తీసుకున్నాడు? లెట్ ది పాపులేషన్ అబ్జర్వేషన్స్. ఏంటి పాపులేషన్ అబ్జర్వేషన్స్ ఏం తీసుకున్నాడు? క్యాపిటల్ Y1 కామా y2 కామా ఆఫ్ ఎక్సెట్రా క్యాపిటల్ yn. పాపులేషన్ మీన్ క్యాపిటల్ Y బార్ n ఈక్వల్ టు ఏం తీసుకున్నాం? పాపులేషన్ మీన్ క్యాపిటల్ Y బార్ n 1 బై n సిగ్మా ఈక్వల్ టు 1 టు క్యాపిటల్ N YI. నెక్స్ట్ ఏంటి? పాపులేషన్ వేరియన్స్ సిగ్మా స్క్వేర్ ఈక్వల్ టు పాపులేషన్ వేరియన్స్ సిగ్మా స్క్వేర్ ఈక్వల్ టు ఏ రాసుకున్నాం? 1 బై క్యాపిటల్ N సిగ్మా ఈక్వల్ టు 1 టు క్యాపిటల్ N YI మైనస్ Y బార్ n హోల్ స్క్వేర్. నెక్స్ట్ పాపులేషన్ మీన్ స్క్వేర్ S స్క్వేర్ ఈక్వల్ టు పాపులేషన్ మీన్ స్క్వేర్ S స్క్వేర్ ఈక్వల్ టు ఏం తీసుకున్నాం? 1 బై క్యాపిటల్ N మైనస్ 1 ఇంటూ సిగ్మా ఈక్వల్ టు 1 టు N YI మైనస్ Y బార్ n హోల్ స్క్వేర్. నెక్స్ట్ క్యాపిటల్ N సిగ్మా స్క్వేర్ ఈక్వల్ టు ఏంటి? క్యాపిటల్ N మైనస్ 1 ఇంటూ S స్క్వేర్. ఆల్రెడీ 4th థియరంలో చెప్పుకున్నాం. అవునా?
శాంపుల్ మీన్ y bar n ఈక్వల్ టు ఏమవుతుంది శాంపుల్ మీన్ స్మాల్ y bar n ఈక్వల్ టు 1 బై స్మాల్ n సిగ్మా ఈక్వల్ టు 1 టు n yi. నెక్స్ట్ శాంపుల్ వేరియన్స్ సిగ్మా స్క్వేర్ ఈక్వల్ టు ఏంటి శాంపుల్ వేరియన్స్ 1 బై స్మాల్ n సిగ్మా ఈక్వల్ టు 1 టు n yi మైనస్ y bar n హోల్ స్క్వేర్. నెక్స్ట్ శాంపుల్ మీన్ స్క్వేర్ స్మాల్ s స్క్వేర్ ఈక్వల్ టు ఏం రాసుకున్నాం 1 బై స్మాల్ n మైనస్ 1 సిగ్మా ఈక్వల్ టు 1 టు n yi మైనస్ y bar n హోల్ స్క్వేర్. వీ నో దట్ ఏం తెలుసు మనకి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ స్మాల్ y bar n ఈక్వల్ టు క్యాపిటల్ Y bar n అని, అలాగే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ సిగ్మా ఈక్వల్ టు 1 టు n yi ఈక్వల్ టు స్మాల్ n బై క్యాపిటల్ n ఇంటూ సిగ్మా ఈక్వల్ టు 1 టు క్యాపిటల్ n క్యాపిటల్ yi అని తెలుసు మనకి. దాన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. నౌ ఇప్పుడు వేరియన్స్ ఆఫ్ స్మాల్ y bar n తీసుకుందాం. వేరియన్స్ ఆఫ్ స్మాల్ y bar n ఈక్వల్ టు ఏమవుద్ది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎలా రాసుకుంటే వేరియన్స్ ఆఫ్ ఎక్స్ని ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంతేనా. ఎక్స్ ప్లేస్లో ఏముంది స్మాల్ y bar n, సో అదే రాసుకుంటాం ఎక్స్పెక్టేషన్ ఆఫ్ స్మాల్ y bar n మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ స్మాల్ y bar n హోల్ స్క్వేర్. దట్ ఎంప్లాయిస్ వేరియన్స్ ఆఫ్ y bar n ఈక్వల్ టు ఏమవుద్ది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ స్మాల్ y bar n మైనస్ క్యాపిటల్ Y bar n హోల్ స్క్వేర్. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ స్మాల్ y bar n అంటే ఏంటి క్యాపిటల్ Y bar n కదా ఈక్వేషన్ 1లోది. సేమ్ అదే రాసుకున్నాం ఎక్స్పెక్టేషన్ ఆఫ్ స్మాల్ y bar n మైనస్ క్యాపిటల్ Y bar n హోల్ స్క్వేర్. నౌ కన్సిడర్ ఏం కన్సిడర్ చేసుకోమన్నాడు స్మాల్ n ఇంటూ స్మాల్ y bar n మైనస్ క్యాపిటల్ Y bar n ఈక్వల్ టు ఏం రాసుకుంటాం దాన్ని స్మాల్ n ఇంటూ స్మాల్ y bar n మైనస్ స్మాల్ n ఇంటూ క్యాపిటల్ Y bar n. ఓకేనా. దట్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకున్నాం సిగ్మా ఈక్వల్ టు 1 టు n yi అంతేనా. స్మాల్ y bar n స్మాల్ y bar n అంటే ఏంటి సిగ్మా ఈక్వల్ టు 1 టు n yi కింద రాసుకున్నాం మైనస్ స్మాల్ n ఇంటూ క్యాపిటల్ Y bar n ఎలా రాసుకున్నాం y bar n ప్లస్ ఆఫ్ ఎక్సెట్రా y bar n అంటే స్మాల్ n టైమ్స్ రాసుకున్నాం. దట్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకుంటాం సిగ్మా ఈక్వల్ టు 1 టు n y bar yi ఎలా రాసుకున్నాం n ఇంటూ స్మాల్ y bar n కూడా అలా రాసుకోవచ్చు స్మాల్ y1 ప్లస్ y2 ప్లస్ ఆఫ్ ఎక్సెట్రా స్మాల్ yn మైనస్ క్యాపిటల్ Y bar n ప్లస్ క్యాపిటల్ Y bar n ప్లస్ ఆఫ్ ఎక్సెట్రా ప్లస్ క్యాపిటల్ n ఇలా రాసుకున్న తర్వాత దీన్ని ఎలా రాసుకున్నాం దట్ ఇంప్లైస్ స్మాల్ n ఇంటూ స్మాల్ y bar n మైనస్ క్యాపిటల్ Y bar n ఈక్వల్ టు ఏమవుతుంది y1 మైనస్ y bar n ప్లస్ స్మాల్ y2 మైనస్ క్యాపిటల్ Y bar n ప్లస్ ఆఫ్ ఎక్సెట్రా స్మాల్ yn మైనస్ క్యాపిటల్ Y bar n. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ స్క్వేరింగ్ టర్మ్ అప్లై చేసుకున్నాం. ఏమవుద్ది అప్పుడు స్మాల్ n స్క్వేర్ ఇంటూ స్మాల్ y bar స్క్వేర్ n మైనస్ క్యాపిటల్ Y bar n హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది స్మాల్ y1 మైనస్ y bar n హోల్ స్క్వేర్ ప్లస్ స్మాల్ y2 మైనస్ y bar n స్క్వేర్ ప్లస్ ఆఫ్ ఎక్సెట్రా స్మాల్ yn మైనస్ y bar n హోల్ స్క్వేర్. ఎలా ఉంది a ప్లస్ b హోల్ స్క్వేర్ కింద ఉంది a మైనస్ b హోల్ స్క్వేర్ కింద. అప్పుడు అవుతుంది ఏమవుద్ది a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab అంతేనా. దీన్ని ఎలా రాసుకున్నాం స్మాల్ y1 మైనస్ y bar n ప్లస్ స్మాల్ y2 మైనస్ y bar n హోల్ స్క్వేర్ ప్లస్ ఆఫ్ ఎక్సెట్రా yn మైనస్ y bar n హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ y1 మైనస్ y bar n ఇంటూ y2 మైనస్ y bar n
plus 2 into y2 minus y bar n into y3 minus y bar n plus of etc. plus 2 into y small n minus 1 minus y bar n into yn minus y bar n. దట్ ఈక్వల్ టు దీని ఎలా రాసుకోవచ్చు సిగ్మా ఈక్వల్ టు 1 to n స్మాల్ yi మైనస్ క్యాపిటల్ y బార్ n హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ సిగ్మా i నాట్ ఈక్వల్ టు j ఈక్వల్ టు 1 to n స్మాల్ yi మైనస్ y బార్ n ఇంటూ yj మైనస్ y బార్ n. అంతేనా? దీన్నంతా y1 y bar square plus y2 minus y bar square of etc. yn minus y bar square ఏమో సిగ్మా ఈక్వల్ టు 1 to n ya minus y bar n హోల్ స్క్వేర్ కింద ప్లస్ 2 ఇంటూ మిగిలిన 2 ఇంటూ టర్మ్స్ అన్నీ కూడా సిగ్మా ఈ నాట్ ఈక్వల్ టు j ఈక్వల్ టు 1 to n yi minus y bar n ఇంటూ yj minus y bar n కింద రాసుకున్నాం. నెక్స్ట్ దీనికి ఎక్స్పెక్టేషన్ అప్లై చేసుకుంటాం బోత్ సైడ్స్. ఎక్స్పెక్టేషన్ ఆన్ బోత్ సైడ్స్. సో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ స్మాల్ n స్క్వేర్ ఇంటూ స్మాల్ y బార్ n మైనస్ క్యాపిటల్ y బార్ n హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ సిగ్మా ఈక్వల్ టు 1 to n yi మైనస్ y బార్ n హోల్ స్క్వేర్ ప్లస్ 2 into expectation of sigma I not equal to j equal to 1 to small n into yi minus y bar n into yj minus y bar n. Next, consider ఏం కన్సిడర్ చేసుకోమన్నాడు కన్సిడర్ కోవేరియన్స్ ఆఫ్ స్మాల్ yi కామా yj ఈక్వల్ టు కోవేరియన్స్ ఆఫ్ x కామా y ఏమవుద్ది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x ఇంటూ y మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y. అంతేనా? అది తీసుకున్నాం. సో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ yi మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ yi ఇంటూ yj మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ yj. దీన్ని ఎలా రాసుకున్నాం దట్ ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ yi అంటే y బార్ n కదా. సో అదే రాసుకున్నాం yi మైనస్ y బార్ n ఇంటూ yj మైనస్ y బార్ n. అది ఫస్ట్ టర్మ్ తీసుకున్నాం. నెక్స్ట్ సెకండ్ టర్మ్ కన్సిడర్ 2 into expectation of sigma I not equal to j equal to 1 to n into yi minus y bar into yj minus y bar n equal to దీన్ని ఎలా రాసుకున్నా 2 into expectation of స్మాల్ వైని ఎలా రాసుకున్నాం ఏ ఇంటూ క్యాపిటల్ వై కింద రాసుకున్నాం కదా ఇందాక థియరమ్స్లో. సో నోటేషన్స్లో చెప్పుకున్నాం కదా ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వైని మనం ఎలా రాసుకున్నాం స్మాల్ వైని ఏ ఇంటూ క్యాపిటల్ వై కింద రాసుకున్నాం. ఇది అక్కడ అలాగే రాసుకున్నాం 2 ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ సిగ్మా ఐ నాట్ ఈక్వల్ టు జే ఈక్వల్ టు 1 to క్యాపిటల్ ఎన్ ఏఐ ఇంటూ ఏజే ఇంటూ క్యాపిటల్ వైఐ మైనస్ వై బార్ ఎన్ ఇంటూ క్యాపిటల్ వైజే మైనస్ వై బార్ ఎన్. దట్ ఈక్వల్ టు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి దట్ ఈక్వల్ టు 2 లోపల తీసుకెళ్ళాడు సిగ్మా ఐ నాట్ ఈక్వల్ టు జే ఈక్వల్ టు 1 to క్యాపిటల్ ఎన్ 2 ఇంటూ ఏఐ ఏజే ఇంటూ వైఐ మైనస్ వై బార్ ఎన్ ఇంటూ వైజే మైనస్ వై బార్ ఎన్. దట్ ఈక్వల్ టు నెక్స్ట్ స్టెప్ ఎలా రాసుకున్నాం స్మాల్ ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1 బై క్యాపిటల్ ఎన్ ఇంటూ క్యాపిటల్ ఎన్ మైనస్ 1 ఇంటూ సిగ్మా ఐ నాట్ ఈక్వల్ టు జే ఈక్వల్ టు 1 to క్యాపిటల్ ఎన్ ఇంటూ yi మైనస్ వై బార్ ఎన్ ఇంటూ వైజే మైనస్ వై బార్ ఎన్. 2ఏజేని ఎలా రాసుకున్నాం స్మాల్ ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1 బై క్యాపిటల్ ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1. నెక్స్ట్ ఈ టర్మ్ బయట తీసుకొస్తే మనకేమవుతుంది ఎన్ స్మాల్ ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1 బై క్యాపిటల్ ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1 ఇంటూ సిగ్మా ఈక్వల్ టు 1 to క్యాపిటల్ ఎన్ ఇంటూ వైఐ మైనస్ వై బార్ ఎన్ హోల్ స్క్వేర్ మైనస్ sigma equal to 1 to n yi minus y bar n whole square. దేని నుంచి రాసుకున్నాం సిగ్మా ఈక్వల్ టు 1 to n ఏ స్క్వేర్ని సిగ్మా ఈక్వల్ టు 1 to n ఏ స్క్వేర్ ప్లస్ సిగ్మా ఐ నాట్ ఈక్వల్ టు జే ఈక్వల్ టు 1 to n ఏజే. దీని నుంచి రాసుకున్నాం అనమాట సిగ్మా ఈక్వల్ టు 1 to n ఏ స్క్వేర్ని ఎలా రాసుకుంటాం అంట సిగ్మా ఈక్వల్ టు 1 to n ఏ స్క్వేర్ ప్లస్ సిగ్మా ఐ నాట్ ఈక్వల్ టు జే ఈక్వల్ టు 1 to n ఏజే. సో అదే టర్మ్లో ఉందా. సో దట్ ఈక్వల్ టు స్మాల్ ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1 బై క్యాపిటల్ ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1 ఇంటూ 0 మైనస్
capital N minus 1 into S square. That equal to ఏమవుద్ది small n into n minus 1 by capital N into n minus 1 into minus of n minus 1 into s square. That equal to ఇదేం మిగిలింది small n minus small n into n minus 1 by capital N into s square. Now next ఏం తీసుకోమన్నాడు n square into expectation of y bar n in minus capital Y bar n whole square equal to దీన్ని ఎలా రాసుకుంటాం small n by capital N into ఎలా రాసుకుంటాం expectation of I equal to 1 to n yi minus y bar n whole square minus small n into n minus 1 by capital N s square కింద రాసుకుంటాం from 2 that equal to expectation of sigma equal to 1 to n a into yi minus y bar n whole square minus small n into n minus 1 by capital N s square that equal to ఇప్పుడు డైరెక్ట్ స్టెప్ ఉంది అది రాసుకుంటాం small n by capital N into capital N minus 1 into s square sigma equal to 1 to n yi minus y bar n whole square minus small n into n minus 1 by capital N s square that equal to small n by capital N into n minus 1 into s square minus small n into n minus 1 by capital N s square that equal to small n by capital N s square into ఇంకేముంది small n by capital N s square కామన్ తీస్తే capital N minus 1 minus small n plus 1 సో ఏముంటుంది n square into variance of y bar n equal to ఏం మిగిలింది small n into capital N minus small n by capital N into s square వేరియన్స్ ఆఫ్ అప్పుడు ఏమవుద్ది లెఫ్ట్ సైడ్ n స్క్వేర్ ఉంది రైట్ సైడ్ స్మాల్ n క్యాన్సిల్ అవుద్ది ఇంకేముంది n ఉంది దీన్ని ఎలా రాసుకుంటాం రైట్ సైడ్కి వెళ్తే బై n అవుద్ది సో వేరియన్స్ ఆఫ్ y బార్ n ఈక్వల్ టు క్యాపిటల్ N మైనస్ స్మాల్ n బై క్యాపిటల్ N ఇంటూ స్మాల్ n ఇంటూ s స్క్వేర్ ఓఆర్ఆర్ 1 మైనస్ స్మాల్ n బై క్యాపిటల్ N ఇంటూ s స్క్వేర్ బై n కింద కూడా రాసుకోవచ్చు సో నెక్స్ట్ ఏంటి స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ y బార్ n స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ రాసినప్పుడు ఏమవుతుంది రూట్ ఓవర్ వేరియన్స్ సో రూట్ ఓవర్ వేరియన్స్ ఆఫ్ y బార్ n దట్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ s స్క్వేర్ స్క్వేరింగ్ టర్మ్ రూట్ క్యాన్సిల్ అవుద్ది sకి సో రూట్ ఆఫ్ క్యాపిటల్ N మైనస్ స్మాల్ n బై క్యాపిటల్ N ఇంటూ స్మాల్ n ఇంటూ s దట్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ క్యాపిటల్ N మైనస్ స్మాల్ n బై క్యాపిటల్ N ఇంటూ s బై రూట్ n కింద రాసుకున్నాం ఇక్కడికి మనకి ఫిఫ్త్ థియరం కూడా మనకి కంప్లీట్ అయిందన్నమాట ఒకసారి థియరంని మీరు 1-2 సార్లు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే బాగా అర్థమవుతుంది ఈజీ కూడా ఓకేనా బాగా మీరు వీడియో వినేటప్పుడు నోట్స్ దగ్గర పెట్టుకుని వింటే క్లియర్గా అర్థమవుతుంది త్వరగా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి నోట్ ఏంటంటే ఫస్ట్ది నోట్లో ఫస్ట్ పాయింట్ ఏం రాసుకున్నాం అంటే స్మాల్ ఎఫ్ ఈక్వల్ టు స్మాల్ n బై క్యాపిటల్ N ఈజ్ ఏ శాంప్లింగ్ ఫ్రాక్షన్ అండ్ consecutively we get small f equal to ఏంటి small n by capital N is a sampling fraction then ఏమవుతుంది వేరియన్స్ ఆఫ్ y bar n ఈక్వల్ టు 1 మైనస్ స్మాల్ n బై క్యాపిటల్ N ఇంటూ s స్క్వేర్ బై స్మాల్ n దట్ ఈక్వల్ టు 1 మైనస్ ఎఫ్ ఇంటూ s స్క్వేర్ బై స్మాల్ n అవుతుంది దేనికి ఇది శాంపుల్ ఫ్రాక్షన్కి where 1 minus f is called finite population correction FCP అని పిలుచుకుంటారు FPC ఫ్రాక్షన్ పాపులేషన్ కరెక్షన్ ఫైనైట్ పాపులేషన్ కరెక్షన్
వేర్ 1 మైనస్ ఎఫ్ అంటే ఏంటి ఇక్కడ 1 మైనస్ ఎఫ్ ఈజ్ కాల్డ్ ఫైనైట్ పాపులేషన్ కరెక్షన్ ఎఫ్పిసి. నెక్స్ట్ సెకండ్ది వచ్చేసి ఇఫ్ పాపులేషన్ సైజ్ క్యాపిటల్ ఎన్ ఈజ్ లార్జ్ ఆర్ శాంపుల్ స్మాల్ ఎన్ ఈజ్ స్మాల్ కంపేర్డ్ విత్ పాపులేషన్ సైజ్ క్యాపిటల్ ఎన్, దెన్ small f equal to small n by capital N tends to 0 and consequently FPC tends to 1. అంటే ఇఫ్ క్యాపిటల్ N ఈజ్ ఫైనైట్ పాపులేషన్ అయితే స్మాల్ f ఈక్వల్ టు ఏంటి స్మాల్ n by capital N tends to 0, దెన్ 1 మైనస్ ఎఫ్ అనేది టెన్స్ టు 1 అయిపోతుంది అన్నమాట. ఏంటి ఎఫ్ ఈక్వల్ టు స్మాల్ ఎన్ బై క్యాపిటల్ ఎన్ టెన్స్ టు 0 అయితే ఎఫ్ టెన్స్ టు 0 అయితే ఎఫ్పిసి అంటే 1 మైనస్ ఎఫ్ టెన్స్ టు 1 అవుతుందన్నమాట. ఎప్పుడు ఇఫ్ క్యాపిటల్ ఎన్ ఈజ్ ఫైనైట్ పాపులేషన్ అయినప్పుడు. ఓకేనా, ఇక్కడికి అది అయింది. నెక్స్ట్ సిక్స్త్ థియరం ఏంటో చూద్దాం. సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ విత్ రీప్లేస్మెంట్ ఏంటి ఎస్ఆర్ఎస్ డబ్ల్యూఆర్ versus simple random sampling without replacement. SRSWR versus SRSWOR రెండింటికి కంపారిజన్. సింపుల్ ర్యాండమ్ విత్ రీప్లేస్మెంట్ వర్సెస్ సింపుల్ ర్యాండమ్ వితౌట్ రీప్లేస్మెంట్ అని, లేదా కంపారిజన్ ఆఫ్ SRSWR అండ్ SRSWOR అలా అని అడుగుతాడు, లేదా SRSWR ఈజ్ మోర్ ఎఫిషియంట్ దాన్ SRSWR అని కూడా మనకి అడుగుతాడు అనమాట థియరంలో. ఏం ప్రూవ్ చేయాలి? SRSWR ఈజ్ మోర్ ఎఫిషియంట్ దాన్ SRSWR. వితౌట్ రీప్లేస్మెంట్ అనేది విత్ రీప్లేస్మెంట్ కన్నా మోర్ ఎఫిషియంట్ అనేది ప్రూవ్ చేయాలన్నమాట. ప్రూఫ్ చూడండి. ఏంటి ప్రూఫ్? ఇఫ్ ఏ పాపులేషన్ కన్సిస్ట్స్ ఆఫ్ capital N units and their mean capital Y bar N and mean square ఏమో S square. అంటే if a population consists of capital N units and their mean ఏమవుద్ది, పాపులేషన్ అనేది క్యాపిటల్ N యూనిట్స్ని కలిగి ఉంటే దాంట్లో మీన్ ఏమవుద్ది క్యాపిటల్ Y bar N అండ్ మీన్ స్క్వేర్ ఏమవుద్ది ఎస్ స్క్వేర్. అలాగే శాంపుల్ స్మాల్ ఎన్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ ఏ పాపులేషన్ క్యాపిటల్ ఎన్. క్యాపిటల్ ఎన్ యూనిట్స్ నుంచి స్మాల్ ఎన్ శాంపుల్స్ని సెలెక్ట్ చేసుకుంటే అండ్ దేర్ శాంపుల్ మీన్ ఏమవుద్ది అప్పుడు స్మాల్ వై బార్ ఎన్ అండ్ మీన్ స్క్వేర్ ఏమవుతుంది స్మాల్ ఎస్ స్క్వేర్. నెక్స్ట్ వీ నో దట్ వేరియన్స్ ఆఫ్ వై బార్ ఎన్ ఏంటి విత్ రీప్లేస్మెంట్కి వేరియన్స్ ఆఫ్ వై బార్ ఎన్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎన్ మైనస్ 1 బై క్యాపిటల్ ఎన్ ఇంటూ స్మాల్ ఎన్ ఇంటూ ఎస్ స్క్వేర్. అదే వితౌట్ రీప్లేస్మెంట్కి వేరియన్స్ ఏంటి? వేరియన్స్ ఆఫ్ వై బార్ ఎన్ వితౌట్ రీప్లేస్మెంట్కి క్యాపిటల్ ఎన్ మైనస్ స్మాల్ ఎన్ బై క్యాపిటల్ ఎన్ ఇంటూ స్మాల్ ఎన్ ఇంటూ ఎస్ స్క్వేర్. Now capital N minus 1 greater than or equal to capital N minus small n. మనకు తెలుసు we know that capital N minus 1 greater than or equal to capital N minus small n. capital N minus small n కన్నా N minus 1 పెద్దది. సో దట్ ఎంప్లాయిస్ దీన్ని ఎలా రాసుకున్నాం అంటే బోత్ సైడ్స్ n 1 by n ఇంటూ స్మాల్ ఎన్తో మల్టిప్లై చేయాలి. capital N minus 1 by capital N into small n greater than or equal to capital N minus small n by capital N into small n. That implies both sides s square కూడా మల్టిప్లై చేసుకోండి s square తో. capital N minus 1 by capital N into small n into s square greater than or equal to capital N minus small n by capital N into small n into s square. That implies ఫస్ట్ టర్మ్ ఏంటి n minus 1 by n into s square అనేది విత్ రీప్లేస్మెంట్కి వేరియన్స్. సో వేరియన్స్ ఆఫ్ y bar n విత్ రీప్లేస్మెంట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వేరియన్స్ ఆఫ్ y bar n వితౌట్ రీప్లేస్మెంట్. ఓకేనా? SRSWR ఈజ్ మోర్ ఎఫిషియంట్ దాన్ SRSWR.
with replacement has more variance than without replacement, then SRSWR is more efficient than SRSWR. ఏంటి విత్ రీప్లేస్మెంట్ యొక్క వేరియన్స్ అనేది వితౌట్ రీప్లేస్మెంట్ కన్నా ఎక్కువ. దెన్ అప్పుడు ఏమవుతుంది, SRSWR ఈజ్ మోర్ ఎఫిషియంట్ దెన్ SRSWR. ఇక్కడికి మనకి హెన్స్ ది థీరం ఈజ్ ప్రూవ్డ్. 6th థీరమ్స్ అవని. నెక్స్ట్ థీరం ఏంటో చూసుకుందాం. నెక్స్ట్ థీరం ఏంటి, ఇన్ SRSWR sample mean square is an unbiased estimator for population variance, or in SRSWR expectation of S square equal to sigma square అని చూపించమన్నాడు. ఏంటి, విత్ రీప్లేస్మెంట్లో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎస్ స్క్వేర్ అంటే ఎస్ స్క్వేర్ అంటే మీన్ స్క్వేర్ ఈక్వల్ టు సిగ్మా స్క్వేర్ అని చూపించమన్నాడు. అంతేనా. శాంపుల్ మీన్ స్క్వేర్ ఈజ్ యాన్ అన్బయాస్డ్ ఎస్టిమేటర్ ఫర్ పాపులేషన్ వేరియన్స్. ప్రూఫ్లు ఏంటి, ఇఫ్ పాపులేషన్ హ్యావ్ క్యాపిటల్ ఎన్ యూనిట్స్. పాపులేషన్ ఎంత, క్యాపిటల్ ఎన్ యూనిట్స్ ఉంది పాపులేషన్ అనేది. నెక్స్ట్ పాపులేషన్ మీన్ ఏమవుతుంది, క్యాపిటల్ వై బార్ ఎన్ ఈక్వల్ టు 1/N సిగ్మా ఈక్వల్ టు 1 to n YI. నెక్స్ట్ పాపులేషన్ వేరియన్స్ ఏంటి, సిగ్మా స్క్వేర్ ఈక్వల్ టు 1/N సిగ్మా ఈక్వల్ టు 1 to N YI మైనస్ వై బార్ ఎన్ హోల్ స్క్వేర్. నెక్స్ట్ పాపులేషన్ మీన్ స్క్వేర్ ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు ఏంటి, పాపులేషన్ మీన్ స్క్వేర్ స్మాల్ ఎస్ స్క్వేర్ క్యాపిటల్ ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు 1/N మైనస్ 1 ఇంటూ సిగ్మా ఈక్వల్ టు 1 to n ఇంటూ YI మైనస్ వై బార్ ఎన్ హోల్ స్క్వేర్. నెక్స్ట్ శాంపుల్ ఆఫ్ సైజ్ స్మాల్ n ఈజ్ టేకెన్ ఫ్రమ్ ది పాపులేషన్ హ్యావింగ్ క్యాపిటల్ N యూనిట్స్. ఏంటి, sample of size small n is taken from the population having capital N units. అప్పుడు శాంపుల్ మీన్ ఏంటి, శాంపుల్ మీను స్మాల్ వై బార్ ఎన్ ఈక్వల్ టు 1/n సిగ్మా ఈక్వల్ టు 1 to n YI. శాంపుల్ వేరియన్స్ ఏంటి, సిగ్మా స్క్వేర్ ఈక్వల్ టు 1/n సిగ్మా ఈక్వల్ టు 1 to n YI మైనస్ వై బార్ ఎన్ హోల్ స్క్వేర్. నెక్స్ట్ శాంపుల్ మీన్ స్క్వేర్ స్మాల్ ఎస్ స్క్వేర్ ఏంటి, స్మాల్ ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు 1/n మైనస్ 1 ఇంటూ సిగ్మా ఈక్వల్ టు 1 to n ఇంటూ YI మైనస్ వై బార్ ఎన్ హోల్ స్క్వేర్. వీ నో దట్ ఏమవుతుంది, ఏం తెలుసు మనకి, వేరియన్స్ ఆఫ్ వై బార్ ఎన్ విత్ రీప్లేస్మెంట్కి ఏంటి, వేరియన్స్ ఆఫ్ వై బార్ ఎన్ క్యాపిటల్ N మైనస్ 1/N ఇంటూ స్మాల్ n ఇంటూ ఎస్ స్క్వేర్ అని తెలుసు. నా ఏంటి, నెక్స్ట్ ఏం కడతాం, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎస్ స్క్వేర్ కడతాం. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎస్ స్క్వేర్ కడితే ఏమవుద్ది, స్మాల్ ఎస్ స్క్వేర్ అంటే 1/n మైనస్ 1 సిగ్మా ఈక్వల్ టు 1 to n YI మైనస్ వై బార్ ఎన్ హోల్ స్క్వేర్ కదా. సో దానికి ఎక్స్పెక్టేషన్ అప్లై చేసుకుంటాం. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ 1/n మైనస్ 1 ఇంటూ సిగ్మా ఈక్వల్ టు 1 to n YI మైనస్ స్మాల్ వై బార్ ఎన్ హోల్ స్క్వేర్. దట్ ఈక్వల్ టు ఏమవుతుంది, 1/n మైనస్ 1 బయట తీసుకొచ్చాం. 1/n మైనస్ 1 ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ సిగ్మా ఈక్వల్ టు 1 to n YI మైనస్ వై బార్ ఎన్ హోల్ స్క్వేర్. దీన్ని ఎలా రాసుకున్నాం, దట్ ఈక్వల్ టు 1/n మైనస్ 1 ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ సిగ్మా ఈక్వల్ టు 1 to n ఏం యాడ్ చేసుకున్నాం, క్యాపిటల్ వై బార్ ఎన్ని యాడ్ చేసుకుని సబ్ట్రాక్ట్ చేసాం. సో మైనస్ సిగ్మా ఈక్వల్ టు 1 to n స్మాల్ YI మైనస్ క్యాపిటల్ వై బార్ ఎన్ ప్లస్ క్యాపిటల్ వై బార్ ఎన్ మైనస్ స్మాల్ వై బార్ ఎన్ హోల్ స్క్వేర్ కింద రాసుకున్నాం. నెక్స్ట్ స్టెప్ ఏం రాసాం, దట్ ఈక్వల్ టు 1/n మైనస్ 1 ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ సిగ్మా ఈక్వల్ టు 1 to n ఇంటూ YI మైనస్ క్యాపిటల్ వై బార్ ఎన్ టర్మ్ కింద క్యాపిటల్ వై బార్ ఎన్ మైనస్ స్మాల్ వై బార్ ఎన్ టర్మ్ కింద రాసుకున్నాం. చూడండి
yi minus y bar n plus y bar n minus small y bar n whole square. Next step here రాసుకున్నాం that equal to 1 by n minus 1 into expectation of sigma equal to 1 to n into small yi minus capital Y bar n minus of స్మాల్ వైని ఫస్ట్ రాసి క్యాపిటల్ వైని తర్వాత రాసుకున్నాం. టర్మ్ని రివర్స్ చేసాం. అప్పుడు మైనస్ ఆఫ్ ప్లస్ కాస్త మైనస్ అవుద్ది. మైనస్ ఆఫ్ స్మాల్ వై బార్ ఎన్ మైనస్ క్యాపిటల్ వై బార్ ఎన్ హోల్ స్క్వేర్. దట్ ఈక్వల్ టు నెక్స్ట్ స్టెప్ దట్ ఈక్వల్ టు 1 by small n minus 1 into expectation of sigma I equal to 1 to n small ya minus capital Y bar n whole square into square minus n into small y bar n minus capital Y bar n square. స్మాల్ n ఇంటి ఎందుకు వచ్చింది? సిగ్మా I ఈక్వల్ టు 1 to n ఏమైపోద్ది? స్మాల్ ఎన్నే కదా, సిగ్మా కింద రాయలేదు, స్మాల్ n ఇంటూ కింద రాసుకున్నాం. నెక్స్ట్ దట్ ఈక్వల్ టు 1 by n minus 1 ఇంటూ సిగ్మా ఈక్వల్ టు 1 to n ఎక్స్పెక్టేషన్లో ఆర్డర్ తీసుకొచ్చాం. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ స్మాల్ ya మైనస్ క్యాపిటల్ Y bar n స్క్వేర్ మైనస్ n ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ స్మాల్ y bar n మైనస్ క్యాపిటల్ Y bar n హోల్ స్క్వేర్. దట్ ఈక్వల్ టు 1 by n minus 1 ఇంటూ సిగ్మా ఈక్వల్ టు 1 to n ఎక్స్పెక్టేషన్ ఆఫ్ yi మైనస్ y bar n ఎలా రాసుకున్నాం? వేరియన్స్ ఆఫ్ yi మైనస్ n ఇంటూ వేరియన్స్ ఆఫ్ స్మాల్ y bar n కింద రాసుకున్నాం. అంతేనా? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y bar n మైనస్ క్యాపిటల్ Y bar n హోల్ స్క్వేర్ అంటే వేరియన్స్ ఆఫ్ స్మాల్ y bar n అనా, అదే రాసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి దట్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1 by small n minus 1 ఇంటూ n sigma square మైనస్ స్మాల్ n ఇంటూ వేరియన్స్ ఆఫ్ స్మాల్ y bar n అలాగ ఉంచుకున్నాం. అవునా? నెక్స్ట్ స్టెప్ స్మాల్ n బయట తీసుకొచ్చాం, కామన్ తీస్తాం. స్మాల్ n by small n minus 1 ఇంటూ ఇంకేమున్నాయి లోపల? సిగ్మా స్క్వేర్ మైనస్ వేరియన్స్ ఆఫ్ స్మాల్ y bar n ఉంది. నెక్స్ట్ స్టెప్ దట్ ఈక్వల్ టు స్మాల్ n by small n minus 1 ఇంటూ సిగ్మా స్క్వేర్ అంటే ఏంటి? విత్ వేరియన్స్ ఆఫ్ y bar n. సో విత్ రీప్లేస్మెంట్కి ఏంటి? క్యాపిటల్ N మైనస్ 1 by క్యాపిటల్ N ఇంటూ ఎస్ స్క్వేర్ మైనస్ వేరియన్స్ ఆఫ్ y bar n క్యాపిటల్ N మైనస్ 1 by క్యాపిటల్ N ఇంటూ స్మాల్ n ఎస్ స్క్వేర్. దట్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకుంటాం? n మైనస్ 1 by క్యాపిటల్ N కామన్ తీస్తాం. స్మాల్ n ఇంటూ n మైనస్ 1 ఇంటూ ఎస్ స్క్వేర్ బై క్యాపిటల్ N ఇంటూ n మైనస్ 1. ఇంకేముంది? 1 మైనస్ 1 by స్మాల్ n ఉంది ఇంటూ 1 మైనస్ 1 by స్మాల్ n. దట్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకున్నాం? స్మాల్ n ఇంటూ క్యాపిటల్ N మైనస్ 1 ఇంటూ ఎస్ స్క్వేర్ బై క్యాపిటల్ N ఇంటూ స్మాల్ n మైనస్ 1 ఇంటూ 1 మైనస్ 1 by n ఎలా రాసుకుంటాం? స్మాల్ n మైనస్ 1 by స్మాల్ n. దట్ ఈక్వల్ టు ఏం క్యాన్సిల్ అయ్యాయి చూడండి. ఎన్నో క్యాన్సిల్ అవుతుంది, స్మాల్ n క్యాన్సిల్ అవుతుంది. అలాగే డినామినేటర్లో స్మాల్ n మైనస్ 1 ఇంటూ న్యూమరేటర్లో స్మాల్ n మైనస్ 1 క్యాన్సిల్ అవుతుంది. ఇంకేం మిగిలింది? క్యాపిటల్ N మైనస్ 1 by క్యాపిటల్ N ఇంటూ ఎస్ స్క్వేర్ మిగిలింది. సో దేర్ ఫోర్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు సిగ్మా స్క్వేర్ వచ్చింది. అంతేనా? అప్పుడేమైంది? ఇన్ SRSWR శాంపుల్ మీన్ స్క్వేర్. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎస్ స్క్వేర్ అంటే ఏంటి? శాంపుల్ మీన్ స్క్వేర్. శాంపుల్ మీన్ స్క్వేర్ ఈజ్ అన్ అన్బయాస్డ్ ఎస్టిమేటర్ ఫర్ పాపులేషన్ వేరియన్స్. పాపులేషన్ వేరియన్స్ ఏంటి? సిగ్మా స్క్వేర్ క్యాపిటల్ N మైనస్ 1 by క్యాపిటల్ N ఇంటూ ఎస్ స్క్వేర్. సో అది పాపులేషన్ వేరియన్స్. అప్పుడేమవుతుంది? శాంపుల్ మీన్ స్క్వేర్ ఈజ్ అన్ అన్బయాస్డ్ ఎస్టిమేటర్ ఫర్ పాపులేషన్ వేరియన్స్. సో హెన్స్ థీరమ్ ఈజ్ ప్రూవ్డ్. అక్కడికి మనకి 7 థియరమ్స్ అనేవి కంప్లీట్ అయినాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 8th థియరం నెంబర్ 8 ఏంటి చూద్దాం. ఇన్ SRSWR sample mean square is an unbiased estimator for
population mean square or expectation of small s square equal to capital S square అని చూపించాలన్నమాట. ఏంటి ఇన్ SRS WR sample mean square is an unbiased estimator for population mean square or expectation of small s square equal to capital S square అని చూపించాలి. ప్రూఫ్ చూద్దాం. ప్రూఫ్ ఏం తీసుకున్నాం ఫస్ట్, ఇఫ్ పాపులేషన్ హ్యావ్ క్యాపిటల్ N యూనిట్స్, పాపులేషన్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, క్యాపిటల్ N యూనిట్స్ కలిగి ఉంటుంది. సో పాపులేషన్ మీన్ ఏంటి, క్యాపిటల్ Y బార్ N ఈక్వల్ టు 1/N సిగ్మా ఈక్వల్ టు 1 to capital N YI. పాపులేషన్ వేరియన్స్ సిగ్మా స్క్వేర్ ఈక్వల్ టు ఏంటి, 1/N సిగ్మా ఈక్వల్ టు 1 to capital N YI మైనస్ Y బార్ N హోల్ స్క్వేర్. పాపులేషన్ మీన్ స్క్వేర్ S స్క్వేర్ ఈక్వల్ టు ఏంటి, పాపులేషన్ మీన్ స్క్వేర్ 1/N మైనస్ 1 సిగ్మా ఈక్వల్ టు 1 to N ఇంటూ capital YI మైనస్ capital Y బార్ N హోల్ స్క్వేర్. నెక్స్ట్ sample of size small n is taken from the population having capital N units. capital N units పాపులేషన్లో capital N యూనిట్స్ నుంచి, పాపులేషన్లో ఉన్న capital N యూనిట్స్ నుంచి శాంపుల్ సైజ్ స్మాల్ n తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది, శాంపుల్ మీన్ స్మాల్ y బార్ n ఈక్వల్ టు ఏమవుతుంది, 1/n సిగ్మా ఈక్వల్ టు 1 to n స్మాల్ yi. నెక్స్ట్ శాంపుల్ వేరియన్స్ సిగ్మా స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది, 1/n సిగ్మా ఈక్వల్ టు 1 to n yi మైనస్ y బార్ n హోల్ స్క్వేర్. నెక్స్ట్ శాంపుల్ మీన్ స్క్వేర్ స్మాల్ s స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది, శాంపుల్ మీన్ స్క్వేరు 1/n మైనస్ 1 సిగ్మా i ఈక్వల్ టు 1 to n yi మైనస్ y బార్ n హోల్ స్క్వేర్. నెక్స్ట్ వీ నో దట్ ఏం తెలుసు మనకి, వేరియన్స్ ఆఫ్ y బార్ n వితౌట్ రీప్లేస్మెంట్కి ఏంటి ఫార్ములా, వేరియన్స్ ఆఫ్ y బార్ n క్యాపిటల్ N మైనస్ స్మాల్ n బై క్యాపిటల్ N ఇంటూ స్మాల్ n ఇంటూ S స్క్వేర్ అని తెలుసు, అవునా. వేరియన్స్ ఆఫ్ స్మాల్ y బార్ n అంతా వితౌట్ రీప్లేస్మెంట్కి క్యాపిటల్ N మైనస్ స్మాల్ n బై క్యాపిటల్ N ఇంటూ స్మాల్ n ఇంటూ S స్క్వేర్. నెక్స్ట్ ఏం రాసుకున్నాం, నో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ స్మాల్ s స్క్వేర్ కట్టాం, ఎక్స్పెక్టేషన్ అప్లై చేసాం S స్క్వేర్కి, శాంపుల్ వేరియన్స్కి, శాంపుల్ మీన్ స్క్వేర్కి. సో దీనికి ఎక్స్పెక్టేషన్ కడితే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ 1/n మైనస్ 1 సిగ్మా ఈక్వల్ టు 1 to n yi మైనస్ y బార్ n హోల్ స్క్వేర్. దీంట్లో నుంచి 1/n మైనస్ 1 కామన్ తీస్తాం అనుకోండి, దట్ ఈక్వల్ బయట తీసుకొచ్చాం 1/n మైనస్ 1 ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఇంకేం మిగిలింది, సిగ్మా ఈక్వల్ టు 1 to n స్మాల్ yi మైనస్ y బార్ n హోల్ స్క్వేర్. నెక్స్ట్ సేమ్ ఇందా థీరంలో యాడ్ చేసుకున్నట్టే క్యాపిటల్ Y బార్ n యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తాం, దట్ ఈక్వల్ టు 1/n మైనస్ 1 ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ సిగ్మా ఈక్వల్ టు 1 to n ఇంటూ స్మాల్ yi మైనస్ capital Y bar n plus capital Y bar n minus small y bar n whole square. Next that equal to 1/n minus 1 into expectation of ఈ టర్మ్స్ని ఏవిటి తీసి రాసుకున్నాం, ఎలా సిగ్మా ఈక్వల్ టు 1 to n ఇంటూ yi మైనస్ క్యాపిటల్ Y బార్ n ఒక టర్మ్ కింద ప్లస్ క్యాపిటల్ Y బార్ n మైనస్ స్మాల్ y బార్ n ఒక టర్మ్ కింద రాసుకున్నాం హోల్ స్క్వేర్. దట్ ఈక్వల్ టు 1/n మైనస్ 1 సిగ్మా ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ సిగ్మా ఈక్వల్ టు 1 to n yi మైనస్ y బార్ n మైనస్ ఆఫ్ స్మాల్ y బార్ n మైనస్ క్యాపిటల్ Y బార్ n టర్మ్ రివర్స్ చేసి రాసాం, సో మైనస్ వస్తుంది హోల్ స్క్వేర్. దట్ ఈక్వల్ టు 1/n మైనస్ 1 ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ బోత్ టర్మ్స్కి అప్లై చేస్తాం అనుకోండి, సమ్మేషన్ బోత్ టర్మ్స్కి అప్లై చేస్తాం అనుకోండి, సిగ్మా ఈక్వల్ టు 1 to n yi మైనస్ y బార్ n హోల్ స్క్వేర్ మైనస్ సిగ్మా ఈక్వల్ టు 1 to n ఎలా రాసుకున్నాం, ఇక్కడ స్మాల్ n రాసుకున్నాం, స్మాల్ n కదా, స్మాల్ n ఇంటూ స్మాల్ y బార్ n మైనస్ క్యాపిటల్ Y బార్ n హోల్ స్క్వేర్. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి దట్ ఈక్వల్ టు 1/n మైనస్ 1 ఇంటూ ఎక్స్పెక్టేషన్ అప్లై చేస్తాం టూ టర్మ్స్కి కూడా, సిగ్మా ఈక్వల్ టు 1 to n ఎక్స్పెక్టేషన్ ఆఫ్
yi minus capital Y bar n whole square minus n into expectation of small y bar n minus capital Y bar n whole square. Next step వచ్చేసి that equal to 1 by small n minus 1 into sigma equal to 1 to n. ఇదేంటి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ yi మైనస్ y బార్ n హోల్ స్క్వేర్ అంటే వేరియన్స్ ఆఫ్ yi మైనస్ స్మాల్ n ఇంటూ ఇదేంటి వేరియన్స్ ఆఫ్ స్మాల్ y బార్ n. నెక్స్ట్ దట్ ఈక్వల్ టు 1 by n మైనస్ 1 ఇంటూ సిగ్మా వేరియన్స్ ఆఫ్ y అంటే స్మాల్ n ఇంటూ సిగ్మా స్క్వేర్ మైనస్ స్మాల్ n ఇంటూ వేరియన్స్ ఆఫ్ y బార్ n. నెక్స్ట్ స్టెప్ దట్ ఈక్వల్ టు స్మాల్ n కామన్ తీయండి. స్మాల్ n బై స్మాల్ n మైనస్ 1 ఇంటూ ఇంకేం మిగిలింది స్మాల్ n కామన్ తీసేస్తే సిగ్మా స్క్వేర్ మైనస్ వేరియన్స్ ఆఫ్ y బార్ n. దట్ ఈక్వల్ టు అదే రాసుకున్నాం స్మాల్ n బై స్మాల్ n మైనస్ 1 ఇంటూ సిగ్మా స్క్వేర్ అంటే ఏంటి క్యాపిటల్ N మైనస్ 1 బై క్యాపిటల్ N విత్ రీప్లేస్మెంట్ సిగ్మా స్క్వేర్ అంటే క్యాపిటల్ N మైనస్ 1 బై క్యాపిటల్ N ఇంటూ ఎస్ స్క్వేర్ మైనస్ వేరియన్స్ ఆఫ్ y బార్ nకి ఏంటి వేరియన్స్ క్యాపిటల్ N మైనస్ స్మాల్ n బై క్యాపిటల్ N ఇంటూ స్మాల్ n ఇంటూ ఎస్ స్క్వేర్. సో ఏం కామన్గా ఉన్నాయి బోత్ టర్మ్స్లో ఎస్ స్క్వేర్ కామన్గా ఉంది అంతేనా. ఎస్ స్క్వేర్ని 1 బై క్యాపిటల్ N కామన్గా ఉంది ఏ కామన్ తీసాం అప్పుడు ఏమవుతుంది స్మాల్ n ఇంటూ ఎస్ స్క్వేర్ బై క్యాపిటల్ N ఇంటూ n మైనస్ 1 ఇంటూ ఇంకేమున్నాయి క్యాపిటల్ N మైనస్ 1 మైనస్ క్యాపిటల్ N మైనస్ స్మాల్ n బై స్మాల్ n. నెక్స్ట్ స్టెప్ దట్ ఈక్వల్ టు స్మాల్ n ఇంటూ ఎస్ స్క్వేర్ బై క్యాపిటల్ N ఇంటూ స్మాల్ n మైనస్ 1 ఇంటూ క్రాస్ మల్టిప్లై చేసాం అనుకోండి క్యాపిటల్ N ఇంటూ స్మాల్ n మైనస్ స్మాల్ n మైనస్ క్యాపిటల్ N ప్లస్ స్మాల్ n బై స్మాల్ n మైనస్ స్మాల్ n ప్లస్ స్మాల్ n క్యాన్సిల్ అవుద్ది ఇంకేం మిగిలింది క్యాపిటల్ N ఇంటూ స్మాల్ n మైనస్ క్యాపిటల్ N కామన్ చేస్తే n మైనస్ 1. దట్ ఈక్వల్ టు దీంట్లో న్యూమరేటర్లో స్మాల్ n సెకండ్ స్టెప్లో డినామినేటర్లో స్మాల్ n క్యాన్సిల్ అయితే ఏమవుతుంది ఎస్ స్క్వేర్ బై క్యాపిటల్ N ఇంటూ స్మాల్ n మైనస్ 1 ఇంటూ ఇంకేం మిగిలింది క్యాపిటల్ N కామన్ చేస్తే స్మాల్ n మైనస్ 1. సో క్యాపిటల్ N ఇంటూ స్మాల్ n మైనస్ 1 న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిల్ అవుతే ఏమవుతుంది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ స్మాల్ ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎస్ స్క్వేర్ అంటే శాంపుల్ మీన్ స్క్వేర్ ఈక్వల్ టు పాపులేషన్ మీన్ స్క్వేర్ వచ్చింది. సో ఏమవుతుంది ఇన్ SRSWR శాంపుల్ మీన్ స్క్వేర్ ఈజ్ యాన్ అన్బయాస్డ్ ఫర్ పాపులేషన్ మీన్ స్క్వేర్ అంతే కదా. శాంపుల్ మీన్ స్క్వేర్ ఈక్వల్ టు పాపులేషన్ మీన్ స్క్వేర్ వచ్చింది అప్పుడు ఏమవుతుంది శాంపుల్ మీన్ స్క్వేర్ ఈజ్ యాన్ అన్బయాస్డ్ ఎస్టిమేటెడ్ ఫర్ పాపులేషన్ మీన్ స్క్వేర్ ఎక్కడ ప్రూవ్ చేసాం ఇన్ SRSWRలో. సో వాడు అడిగింది అదే కదా ప్రూవ్ చేయమన్నాడు. సో దేర్ ఫోర్ హెన్స్ ద థియరమ్ ఈజ్ ప్రూవ్డ్. ఇక్కడికి ఈ థియరమ్స్ అవని దీని మీద ప్రాబ్లమో 2 ప్రాబ్లమ్స్ చెప్పుకుందాం ఓకేనా. అవి నెక్స్ట్ క్లాస్లో చూసుకుందాం. ఇక్కడికి ఈ క్లాస్ని క్లోజ్ చేసుకుందాం ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.